ఏపీ వైసీపీ నేత యాంకర్ శ్యామల కీలక నిర్ణయం తీసుకున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో తనపై నమోదైనటువంటి కేసుల విషయంలో తన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు శ్యామల. పంజాగుట్ట పిఎస్లో శ్యామలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు శ్యామల. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారన్న కారణంతోనే నేను కేసు నమోదైంది. ఆ తర్వాత శ్యామల పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టబోతోంది హైకోర్టు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరిని విచారించారు పోలీసులు. కానీ శ్యామల మాత్రం దానికి హాజరవ్వకుండా, పోలీసు సమాధానం చెప్పకుండా క్వాష్కి వెళ్లారు. అయితే నిజంగా ఏమీ తెలియదు, తాను దురుద్దేశంతో చేయలేదు, అంత క్లియర్గా లైసెన్స్డ్ యాప్ కనుక ప్రమోట్ చేసి ఉన్నానే ఆలోచనలో కనుక శ్యామల ఉంటే పోలీసు అయితే హాజరు కావాల్సింది, విచారణ అయితే హాజరైపోయి విచారణలో పాల్గొని పోలీసు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సింది. కానీ అవేవి చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే హైకోర్టును వెళ్ళారా అంటే మరి రోజు హైకోర్టు ఏం తెలుస్తుందో చూడాలి. నాకు తెలిసేది అంత ఈజీగా హైకోర్టు క్వాష్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. విచారణ ఎదుర్కోకుండా, విచారణలో కనీసం పోలీసులకు కనబడకుండా, పోలీసులు ఎదుట హాజరు కాకుండా, ఏది లేకుండా డైరెక్ట్గా క్వాష్ చేయాలని కనుక వెళ్తే ఇది డెఫినెట్గా ఒక ఇబ్బందికర సిచ్యువేషన్ ఉండే అవకాశం అయితే ఉంది. హైకోర్టు కూడా అంత ఈజీగా క్వాష్ చేసే అవకాశం. ఒకవేళ నిజంగానే కనుక శ్యామలకి ఈ క్వాష్ కనుక పాజిటివ్గా వచ్చి ఉంటే, తనకు కనుక పాజిటివ్ అయి ఉంటే కనుక డెఫినెట్గా ఈ నిర్ణయం మరికొంతమంది కూడా తీసుకునే అవకాశం, అందరూ కూడా క్వాష్కి వెళ్తారు, అందరి కేసు కూడా కొట్టివేయబడుతుంది. ఇంతకీ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోషన్ చేయాలా వద్దా? బెట్టింగ్ యాప్స్కి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఇంకా పేటరేగిపోతారు. ఒకవేళ కనుక శ్యామలకు సంబంధించిన పిటిషన్ రోజు హైకోర్టులో కనుక సక్సెస్ అయ్యి ఆ పిటిషన్ కనుక క్వాష్ అయితే, తన కేసు కనుక క్వాష్ అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మరింతగా పెరుగుతుందనే దాంట్లో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటున్నా అంటే తను చేసిందే బెట్టింగ్ యాప్ ప్రమోషన్, అది ఇల్లీగల్, అలా చేయకూడదని పోలీసులు కేసు నమోదు చేస్తే పోలీసులకి వ్యతిరేకంగా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేయడం అని అంటే మరి హైకోర్టు ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంత ఈజీగా క్వాష్ అయ్యే అవకాశం అయితే లేదు.